శ్రీనివాస్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి క్యాబినెట్ జరిగింది మొత్తానికి, ఏంది ఓఎస్డీల మార్పు, ఓఎస్డీలకు సంబంధించినటువంటిది ఏమైనా చర్చ జరిగిందా, ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఓవరాల్గా ఈరోజు క్యాబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ముఖ్యమంత్రి అయితే గతం నుండి చెప్తూ వస్తున్నారు. కానీ ఈసారి మంత్రుల మీద కాస్త కటుగా మాట్లాడినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పొలిటికల్గా సంబంధించినటువంటి దాంట్లో పొలిటీషియన్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రసీ కావచ్చు, అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. అయితే మంత్రులతో కూడా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మీతో పాటు మీ సిబ్బంది ఏం చేస్తున్నారు, మీ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, మీ కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు, మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కనుక తెలుసుకోకపోతే దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడింది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, దాన్ని చూడవలసినటువంటి బాధ్యత మీదే అని చెప్పేసి స్పష్టంగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీడియాలో అటు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు కింది స్థాయిలో అటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎలిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి శీర్షికల్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసినట్లే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి దాంట్లో ఇందాక మీరు అన్నట్లు చాలామంది మంత్రులు తమ ప్రభుత్వం అంటే వాళ్ళు మంత్రులుగా ఉండి కూడా ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే చాలా మంది మంత్రులు వచ్చినా వాళ్ళు వచ్చారా, వెళ్ళిపోయారా, వాళ్ళు ఏమైనా రివ్యూ చేశారా, రివ్యూ చేస్తే ఏం చేశారు? సీఎంఓలో కూడా ఉన్నటువంటి కొంతమంది అధికారులు, మంత్రుల దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులు లేదా సెక్రటరీలు ఎవరో వాళ్ళ సమర్థవంతమైన పనితీరు లేకపోతే వాళ్ళని మార్చమని ఒక 7 నెలల కాలంగా సీఎంఓ చుట్టూతో తిరుగుతున్నా కానీ సీఎంఓలో కూడా మరి వాళ్ళని మార్చకుండా అదే వాళ్ళని కొనసాగిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ సమన్వయం జరిగిద్ది? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మరి సీఎంఓ అంటే మరి ఆయనే కదా. మరి మంత్రులకి అక్కడ ఉండేటువంటి స్టాఫ్, అక్కడ ఉండేటువంటి అధికారుల యొక్క పనితీరు విషయంలో వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే దాని మీద అదే స్థాయిలో వాళ్ళు కూడా అది యాక్షన్ తీసుకోవాలి కదా. సరే, అందరినీ మార్చడం సాధ్యం కాదు, అందరినీ మార్చలేము అనుకో, కొద్దిమందినైనా ఎక్కడైనా మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళకి క్లాష్ అయినప్పుడు కొంచెం ఎగుగోలు ఎక్కడైనా వచ్చినప్పుడు మార్చేటువంటి ప్రక్రియ కూడా జరగాలి కదా. మరి అక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంది కదా. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా చూడాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపమే సాక్షి చూసేటువంటి ధోరణి, సాక్షివేత ధోరణి, ఆ తర్వాత చూద్దాంలేనటువంటి వారిని. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 10 నెలలు పైగా అవుతుంది, సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కాబోతుంది ఎప్పుడైతే జూన్కి. అయితే ఇప్పటి వరకు కాలాన్ని చూస్తే మాత్రం ఈ కాలంలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక నిర్లిప్తత స్పష్టంగా కనపడతా ఉంది. అంటే అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్లో కావచ్చు, మంత్రుల్లో కావచ్చు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమం అమలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం 164 సీట్లతో భారీ స్థాయి విజయాన్ని సమోదు చేసుకుంది. ఇప్పటి వరకు హిస్టరీలో ఏ ప్రభుత్వానికి రానంతటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించినప్పుడు కూడా ఆ విజయాన్ని ఎంజాయ్ చేయడంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ వైఫల్యం చెందారనేది విజయం సాధించినప్పుడు నెక్స్ట్ మరలా ఎక్కడొచ్చింది ఆ నిర్లిప్తత అంటే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చూడాలి. మరలా జగన్ వస్తే ఏమైపోతాము అనేటువంటిది ఇది అధికారుల దగ్గర నుంచి పెట్టుబడిదారుల వరకు అందరిలోని ఇదే రకమైనటువంటి అంశ చర్చ నడుస్తుంది. కానీ వాళ్ళకుంటే జగన్ అధికారంలో ఉండగా కూడా ఫైట్ చేశారు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కాదు శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత భయపడినట్లేరు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తే ఎంత భయపడుతున్నారు అంటావా? అంటే ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే మీరు చూస్తే కరెక్టే గత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 10 సార్లు చెప్పింటాడు, నెలకోసారి చెబుతున్నాడు ముహూర్తం చూసుకుని నేనే వస్తానని. మొన్న ఏమన్నా ఆయన ఎవరో కారుమూరు నాగేశ్వరరావు గుంటూరు వరకు ఏమన్నా బయటకు తీసుకొచ్చి కొడతానన్నాడు, గుంటూరు అవతల నరికేస్తామన్నాడు. మరి భయం రాకుండా ఎట్టుండిద్ది? మరి ఎవరికైనా కానీ నరికేస్తామంటే నరికేస్తారేమోనని భయమే కదా. సరేలే శ్రీనివాస్, ఇవన్నీ కొంచెం తుత్తి వ్యవహారమే కానీ కొంచెం ఎక్కడో ఏదో లోపం ఉంది. లోపాన్ని కనిపెట్టి అడుగులేయటంలో సరిగ్గా లేరు. అలా ఉండకూడదు. 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళు ఇచ్చిన మ్యాండేటరీ ఇవన్నీ చూసుకొని నడవాల్సిన అవసరం ఉంది. సరే, రైట్.